హాయ్ గైస్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకు సాయి ప్రసన్న గారు తెలుసా? తను కూడా ఒక యూట్యూబరే అనమాట. తనొచ్చేసి ఒక డ్రింక్ యూజ్ చేస్తారు. మీకు ఐడియా ఉందా? అదే అండి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం అని చెప్పి ఒక డ్రింక్ యూజ్ చేస్తారు తను. యాక్చువల్‌గా అయితే నేను చాలా సెర్చ్ చేశాననమాట. అంటే నాకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏమైందంటే మా మమ్మీ చెప్తూనే ఉంది. "కట్టుకో అమ్మా, అదే బెల్ట్ పెట్టుకో అమ్మా, లేదంటే పొట్టొచ్చేస్తుంది, డ్రెసెస్ ఏసుకోలేరు" అని చెప్పేసి. అందుకే అంటారు పెద్దవాళ్ళ మాటలు వినాలని చెప్పి. నేనైతే ఆ టైంలో వినలేదు కాబట్టి నేనైతే ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాననమాట. ఏ డ్రెస్ ఏసుకున్నా కొంచెం గలీజ్‌గా అనిపిస్తుంది బెల్లీ ఫ్యాట్. సో, ఇప్పుడైతే ట్రై చేద్దాం మనం తనలాగానే. మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూద్దాము. ఒకవేళ వర్కౌట్ అయితే మీకు కూడా ఆహ్, అంటే మీరు కూడా యూజ్ చేస్తారు గదా! అని చెప్పి వీడియో తీసుకుంటున్నాననమాట ముందే. సో, ఇప్పుడైతే నాకు కావాల్సిన తను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అయితే నేను తెచ్చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి తను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఇదొచ్చేసి సోంపు. సోంపు తెలుసు గదా! మనకి కిరాణా షాప్‌లోనే దొరుకుతుంది. నాకైతే దొరికింది. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి జీలకర్ర అన్నమాట. అదే అండి క్యుమిన్ సీడ్స్. సో, ఇది కూడా మనకి దొరికేసాయి. ఎక్కడంటే సేమ్ కిరాణా షాప్‌లోనే. ఇది వచ్చేసి వామ. వామ గూడా యూజ్ చేయమని చెప్పి తను చెప్పారు గదా! సో, వామ గూడా దొరికింది మనకి కిరాణా షాప్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ క్యుమిన్ సీడ్స్ అన్నమాట. బ్లాక్ క్యుమిన్ సీడ్స్ వచ్చేసి నాకైతే ఎక్కడ దొరకలేదండి. నేను చాలా అంటే చాలా వెతికాను. సెర్చ్ కూడా చేశాను. సో, ఫైనల్‌గా అయితే మళ్ళీ నాకు కావాల్సిన అమెజాన్‌లోనే దొరికిపోయిందనమాట. అమెజాన్‌లో వచ్చేసి 179కి నాకైతే పడింది. దొరికింది. 100 గ్రామ్స్ 179. సో, ఇలా 2 ప్యాకెట్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. చలో. ఫస్ట్ అయితే నేనిలా ఒక నార్మల్ పాన్ అయితే తీసుకుంటున్నానండి. అదే కడాయి అయితే. సో, ఇదొచ్చేసి జీలకర్ర ఏస్తున్నాను ఫస్ట్. జీరా అండ్ సోంపు ఇంకొకటొచ్చేసి వామ. ఈ 3 కూడా ఒకటే ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి తీసుకునేటప్పుడు. లైక్ 100 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి ఏదైనా ఒకటి. సో, 3 కూడా ఒక 100 గ్రామ్స్ మాత్రమే తీసేసుకోవాలి. సో, నేనైతే ఫస్ట్ అన్నీ నెక్స్ట్ ఇంకోటేంటంటే ఒక్కటొక్కటిగా వేయించుకోవాలి. లేదంటే వామ ఉంది కదండీ! అదేంటంటే చాలా తక్కువ టైంలోనే తొందరగా హీట్ అయిపోయిద్ది గదా! సో, అలా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనమైతే రిస్క్ తీసుకోకుండా ఒక్కొక్కటిగా ఆహ్, వేయించుకోవాలనమాట. సో, ఫస్ట్ అయితే జీలకర్ర వచ్చేసి నేను వేయించేస్తున్నాను. సో, అందరూ ఏం చేస్తున్నారంటే నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. మంచి వ్యూస్ వస్తున్నాయి కూడా. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. కానీ ఏంటంటే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీ ఒక్కొక్క లైక్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. సో, లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇది అయిపోయింది. సో, దీన్ని పక్కన పెట్టేసి మనమైతే నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ అయితే ఏసేద్దాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ అయితే నేను సోంపు తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ అని చెప్పాను గదండీ! సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలని జెప్పి. సో, నేను ముందే అంతా ఒక క్వాంటిటీలో అయితే ఏసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే సోంపు అనేది మనం ఏసేద్దాం. సోంపు కూడా మనకి చాలా తొందరగానే అవుతుంది. మనకి జీరా వచ్చేసి మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది. మిగతావన్నీ తొందరగానే అయిపోతున్నాయి. సో, నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ కూడా ఏసేసుకుంటున్నాను వామ. ఆహ్, ఇప్పుడొచ్చేసి వేయిద్దాం. వామ చాలా తొందరగా అయిపోతుందండి. సో, మనం ఎక్కువ ఓవర్ హీట్ చేసిన లైక్ ఓవర్ ఫ్రై చేస్తే ఏంటంటే చేదొచ్చేస్తదనమాట. అది మనకి నార్మల్‌గా తెలిసేదే గదండీ! ఏదైనా ఓవర్ ఫ్రై అయిపోతే గనుక చేదొస్తదని జెప్పి. సో, మనం జాగ్రత్తగా ఇక్కడే ఉండి చేసేసుకోవాలి. అంటే స్టవ్ దగ్గర నుంచి దూరమైతే వెళ్ళొద్దు. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, చూసుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నా వాయిస్ అస్సలు బాలేదు గదండీ! ఎందుకంటే కోల్డొచ్చింది. సో, అడ్జస్ట్ అయిపోండి. నేను మీకు చెప్పా కదండీ! 3 ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒకటొచ్చేసి మాత్రం తక్కువ తీసుకోవాలి. అదేంటంటే బ్లాక్ కుమిన్ సీడ్స్ అండి. అదే అండి. నల్ల జీలకర్ర అన్నమాట. సో, 2 స్పూన్స్ అయితే తీసుకోవాలి. నేనిక్కడ 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో, ఇది గూడా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా తొందరగా ఫ్రై అయిపోద్ది అంట. నాకు కూడా తెలీదు. చూద్దాం. సో, ఇది కూడా అయిపోవచ్చిందండి. నెక్స్ట్ ఇంకా ఇది గూడా తీసేద్దాం. సో, ఫైనల్‌గా అయితే అన్నీ వేయించేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని పౌడర్ చేసేద్దాం. పౌడర్ చేసేస్తే ప్రాసెస్ అనేది డన్ అండి. ఇంకా అయిపోయినట్టే. సో, డన్. సో, అన్నీ ఒక్క దాంట్లోనే వేసేసుకున్నామండి. ఎందుకంటే ఒక్కొక్కటిగా మనం సెపరేట్‌గా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అన్నీ ఒకటే చేసేయొచ్చు. సో, చేద్దాం. సో, ఫైనల్లీ ఇట్స్ డన్ అండి. చూసారా ఎలా వచ్చిందో?
మరీ గ్రైండ్ పేస్ట్ కాకుండా జస్ట్ ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోయిద్దండి. సో, ఫైనల్‌గా చూసారు కదండీ! నాకు కూడా తెలీదు ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది. చూద్దాం. నేను డైలీ ఇంకా ఈ డ్రింక్ అయితే తీసుకుంటాను. చూద్దాం ఎలా అవుతుందో, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ సక్సెస్ అయితే గనుక నేను నెక్స్ట్ వీడియో మాత్రం అప్‌లోడ్ చేస్తాను. సో, మీ 2 కళ్ళు మాత్రం నా ఛానెల్ మీద యేసుంచండి. అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్, మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా బూస్టప్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. సో, ప్లీజ్ అండి చేసుకోండి. అండ్ నెక్స్ట్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.